అది బయటికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక స్తంభాన్ని చూపించాడు. హిరణ్యకశిపుడు ఇందులో ఉన్నాడా అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వి అన్నాడు, అందులో అంటానేమిటి, ఎందులోనైనా ఉన్నాడన్నాడు. అయితే బయటికి రమ్మను అని కత్తి పట్టుకుని గబగబా సింహాసనం నుంచి కిందకి దిగొచ్చి తన అరిచేతితో ఒక్కసారి ఆ స్తంభం మీద కొట్టాడు. అంతే, దిక్కులు పిక్కటిల్లేటటువంటి ఒక భయంకరమైనటువంటి ధ్వని వచ్చి ఈ భూమిని మోసేటటువంటి 8 దిగ్గజములు ఉలిక్కి పడ్డాయిట. సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు. దశ దిశలు వ్యాపించేటట్టుగా ఒక గొప్ప తేజస్సు అందులోంచి ప్రకాశించింది. స్తంభం బద్దలై అందులోంచి ఒక పెద్ద నారసింహం బయటికి వచ్చింది. పైకి సింహస్వరూపం, కింద మనిషి స్వరూపం. నడుము పట్టుకుంటే పిడికిటితో పట్టుకోవడానికి వీలైనంత సన్నని నడుం, దానికి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ గంటలు మోగుతున్నాయి. కట్టుకున్నటువంటి గొప్ప పట్టుపుట్టం, కొండచర్య లాంటి విశాలమైనటువంటి వక్షస్థలం, 3 గీతలతో ఉన్నటువంటి కంబుకంఠం, శిలలు ఎలా ఉంటాయో అటువంటి గొప్ప గొప్ప గండశైలముల వంటి బుగ్గలు, కానీ నునుపుదేరి లావణ్యంతో ప్రకాశిస్తున్నాయి. విశాలమైనటువంటి పాలభాగం, దాని మీద నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం, అనేకమైనటువంటి బాహువులు, శంఖ చక్ర గదా పద్మ తోమరము శూలము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు. మహానుభావుడు భుజకీర్తులు పెట్టుకున్నాడు, కేయూరములు పెట్టుకున్నాడు, కంకణములు పెట్టుకున్నాడు. పాదములకు పెట్టుకున్నటువంటి అందెలు గొప్ప ధ్వని చేస్తున్నాయి. చేతిలో గద పట్టుకున్నాడు. పైన పెద్ద జూలు, సింహం యొక్క ముఖం. ఇలా నోరు తెరిచి చూస్తే నాలుక బయటికి పెద్ద త్రాచుపాం వేలాడినట్టు వేట్లాడుతోంది. ఆ కోరల యొక్క కాంతుల చేత దిక్కులు తెలియట్లేదు. ఆయన జూలు ఇలా విదిలిస్తే ఆ జూలు కొట్టుకుని పైన ఆకాశంలో వెడుతున్నటువంటి దేవతల యొక్క విమానాలు గతులు తప్పుతున్నాయి. ఆయన నాసికారంధ్రముల వంక చూస్తే మందర పర్వతము యొక్క గుహలా అన్నట్టుగా ఉన్నాయి. ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ దంస్ట్రలు, ఆ దంతములు, ఆ నాలుక పెద్ద పర్వత గుహలా ఉంది. అటువంటి శరీరంతో పైకొచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతమందిలో పరువు పోతుందని ఆయనతో యుద్ధం మొదలుపెట్టాడు. గదతో ప్రహారం చేశాడు. ఆయన ఉగ్ర నరసింహం అయ్యారు. ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి పిడికిటితో పట్టుకున్నారు, ఆ పంజాతో పట్టుకున్నారు. పట్టుకుని సింహం ఏనుగుని ఈడ్చినట్టుగా ఈడ్చి తీసుకెళ్లారు. గాలిన్ కుంభిని, అగ్ని అంబువుల, ఆకాశస్థలిన్ దిక్కులన్, రేలన్ ఘస్రములన్, తమప్రభల, భూరిగ్రాహ వ్యాళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. ఇది కదా ఆయన వరాలు. ఆకాశంలో చచ్చిపోకూడదు, నేల మీద చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణమున్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చచ్చిపోకూడదు, మృగం చేతిలో చచ్చిపోకూడదు. పగలు కాదు, రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. చతుర్దశి తిథి ఉండగా ఇవాళ అసుర సంధ్య వేళలో ఆవిర్భవించింది నరసింహావతారం. అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తన తొడల మీద. ప్రాణం ఉన్నవి కావు, ప్రాణం లేనివి కావు, కొడవళ్ల లాంటి పెద్ద పెద్ద మిలితిరిగినటువంటి గోళ్ళు. మనిషి కాదు, మృగం కాదు, సింహం. కింద కాదు, పైన కాదు, తొడల మీద పెట్టుకున్నారు. పెట్టుకుని తీసుకొచ్చి పడుకోబెడితే ఆయన నోరు విప్పి పెద్ద గర్జన చేసి వాడి వంక ఇలా చూస్తే ఆయన దంస్ట్రల యొక్క కాంతులు చూసి కళ్ళు అదిరిపోయేట. హిరణ్యకశిపుడికి కళ్ళు కనపడ్డం మానేసి ఆ తొడల మీద పడుకోబెట్టుకుంటే నిస్తేజుడైపోయాడు ఆయన యొక్క రౌద్రస్వరూపాన్ని చూసి. ఆ నోరు తెరిచి కొడవళ్ల లాంటి తన గోళ్ళు వాడి పొట్టలో దింపి ఆ పొట్ట చీల్చి ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ఆ ప్రేగులు ఆ లోపల ఉండేటటువంటి కండరములన్నింటినీ తన దంస్ట్రల మధ్య పెట్టి కొరికేశారు. కొరికేసి ఆ నెత్తురంతా మీద పోసేసుకుని ఆ జూలంతా నెత్తుటితో తడిసిపోయి ఒళ్ళంతా నెత్తుటితో తడిసిపోతే ఆ చేతులలో ఉన్న ఆయుధాలతో కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించి భయంకరమైన స్వరూపంతో ఆ నెత్తుటితో కూడిన నోటితో ప్రళయకాలంలో రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో మహానుభావుడు లేచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పెటిల్లు పెటిల్లు మన ధ్వనిలు వస్తుండగా సింహాసనంలో కూర్చుని చూస్తే బ్రహ్మాది దేవతలు కూడా వణికిపోయి లేచి నిలబడ్డారు. ఎన్నడూ చూడలేదు ఇటువంటి స్వరూపాన్ని. ఏమి ఉగ్రనారసింహం! చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు, రుద్రుడు చేశాడు.
యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పితృదేవతలు స్తోత్రం చేశారు. ఆ ఆగ్రహం చల్లారలేదు, ఊగిపోతున్నారు కోపంతో. అటువంటి సమయంలో లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళి ఆయన్ని అనునయించమ్మా అన్నారు. నిత్యానపాయని అని బిరుదు కలిగినటువంటి లక్ష్మీదేవి నరసింహావతారంలో భయపడిపోయింది. పూర్ణచంద్రబింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుద్రుల్లా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు, నేను సమీపించలేనంది. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నారు, ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఉగ్ర నరసింహం కింద ఉన్నారు, స్వామిని ప్రశాంత చిత్తుణ్ణి చేయమన్నారు. అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తలమించి చెయ్యి పెట్టి వీపు వరకు నిమిరారు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఆవిర్భవించింది. బ్రహ్మజ్ఞానం కలిగి ఆయన అన్నాడు, మహానుభావ, నా జన్మ ఎటువంటిది? దైత్యకులంలో జన్మించాను, ఒక రాక్షసుడి కడుపున పుట్టాను, నిరంతరము నువ్వు లేవని ద్వేషించిన వాడి కొడుకుని. అటువంటి నన్ను ఇంత ప్రేమగా దగ్గరికి పిలిచి తలమించి వీపు నిమిరి నన్ను నీ తొడ మీద కూర్చోపెట్టుకుంటున్నావు. పైకి నువ్వు ఎంత కఠినమైన రూపంతో ఉన్నావో లోపల నువ్వంత వెన్నపూసలా ఉన్నావు. ఈ బ్రహ్మాది దేవతలు నిన్ను చూసి భయపడతారేమో, నేను మాత్రం నిన్ను చూసి భయపడను. ఎందుకో తెలుసా? నీకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు, దాని ముందు నీ రూపం ఎంత అన్నాడు. ఆశ్చర్యపోయారు నరసింహస్వామి. నాకన్నా భయంకరమైనదా? అవును స్వామి, సంసారము నీకన్నా భయంకరమైన రూపం కలిగింది, దాని ముందు ఈ రూపం ఎంత? నాకు భయం లేదు. సంసారమనే సముద్రంలో పడిపోయిన వాణ్ణి ఉద్ధరించగలిగినటువంటి దయాళువువి నువ్వు. నిన్ను స్తోత్రం చేసిన వాళ్ళని, నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళని నిరంతరం కాపాడేటటువంటి స్వభావం ఉన్నవాడివి. ఇన్ని అకృత్యములు చేసినా నువ్వు నా తండ్రిని ఇబ్బంది పెట్టకుండా ఇన్నాళ్లకి కడతీర్చావు. స్వామి, నేను నిన్ను కోరుకునే వరం ఒక్కటే, తెలిసో తెలియకో బతికున్నన్నాళ్ళు నిన్ను అధిక్షేపించినటువంటి నా తండ్రి హిరణ్యకశపుడికి ఉత్తమగతుల్ని కల్పించు, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందేటట్టుగా నీవు అనుగ్రహించు అన్నారు. ఆయన అన్నారు, ఏనాడు నా తొడల మీద పడుకోబెట్టుకున్నానో, ఏనాడు అతని చూపులతో నా చూపులు కలిపి చూశానో, ఏనాడు నా గోళ్లతో అతని శరీరాన్ని చీల్చానో, ఏనాడు అతని కంఠనాళాలు కండరములు నవిలేనో, ఏనాడా ప్రేగులు మెళ్ళో వేసుకున్నానో, ఏనాడా రుధిరధారలతో అభిషేకం నన్ను నేను చేసుకున్నానో, ఆనాడే ఉత్తమగతులు పొందాడు. ఆనాడే అతని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడు నీ తండ్రికి ప్రేత సంస్కారం చేసి అంత్యేష్టి సంస్కారాన్ని పూర్తి చేయి. నాయనా ప్రహ్లాద, నువ్వంటే నాకు విశేషమైనటువంటి అభిమానం. ఇక్కడ నువ్వు పూర్ణాయుర్దాయంతో ఈ రాజ్యమును పరిపాలించి తదనంతరము దుర్నిరీక్షమైనటువంటి నా యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందుతావు. ఈ నరసింహస్వామి వారి యొక్క ఆఖ్యానాన్ని ఎవరు వింటారో, ఎవరు ప్రసన్న మనస్కులై పరమశాంతమూర్తి అయి లక్ష్మీ సహితుడై ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ నరసింహస్వరూపానికి నమస్కారం చేస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషం పోతుంది. ఒకవేళ మృత్యువు తరువుకొస్తున్నా సరే పోతుంది. షట్కాలముల యందు నరసింహస్వామికి దర్శనము, పూజ. అసుర సంధ్య వేళలో శివాలయానికి ఒక్కదానికే దర్శనం, కానీ ఒక్క నరసింహస్వామి మాత్రం ఆ అసుర సంధ్య వేళలో కూడా నరసింహస్వామి దర్శనం చేస్తారు. అంతటి మహానుభావుడు. ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామిని 2 మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. మహానుభావుడు ఒకానొకప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఉభయ భారతి అడిగిందని కామ విద్యలోని మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజు శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే 2 చేతులు కాలిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు వెళ్ళి స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు తిరిగొచ్చి మళ్ళీ తన శరీరంలోకి తాను వెడదాం అనుకున్నారు, కానీ అప్పటికే కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. ఆ శరీరంలోకి ఇక శంకరులు రాకుండా రాజు శరీరంలో ఉండిపోవాలని. అటువంటప్పుడు మహానుభావుడు శంకర భగవత్పాదులు రాజు శరీరంలో నిలబడి తన శరీరం కోసం నరసింహస్వామిని ప్రార్థన చేశారు. లక్ష్మీ నృసింహమ మదేహి కరావలంబం, నా చేతులిమ్మని. అంతే. శంకరాచార్య స్వామి వారి శరీరం కాలిపోయిన చేతులు మళ్ళీ వస్తే అందులోకి ప్రవేశించారు. ఆ చేతితోనే శంకర భగవత్పాదులు చిన్ముద్ర పట్టి మనందరినీ ఉద్ధరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకిచ్చారు. అదే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వత సానువుల మీద కూర్చునుండగా ఒక కాపాలికుడు, అయ్యా మీ శిరస్సు కావాలని అడిగాడు. ఈ దేహం
ఈ దేహానికి సంబంధించిన శిరస్సు నీకు పనికొస్తే అంతకన్నా ఏముంది, తప్పకుండా ఇచ్చేస్తాను, తీసుకో.